నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక నిన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తిరుమల వెళ్ళారు, మనం చూసాం. సో ఆయన తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొచ్చిన తర్వాత కొన్ని హాట్ కామెంట్ చేశారు. ఏంటి అంటే, వీరప్పన్ వారసులు పోయారు. సో గతంలో వీరప్పన్ వారసులు స్వామివారి ఆస్తులను దోచేశారు, స్వామివారికి పంగనామాలు పెట్టారు, ఎర్రచందనం పేరుతో ఈ ధ్వంసం చేశారు. సో అంటే ఏ స్థాయిగా చేశారు అంటే, రాజకీయాలనే శాసించే స్థాయికి ఆ రకంగా దోచుకున్నారు. సో ఇప్పుడు అవన్నీ కూడా కక్కిస్తాము. నేను హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి గత పాలకులు ఇక్కడ చేసిన అరాచకాలు ఏంటో ఇవన్నీ కూడా బయట పెడతాం, దోషులను శిక్షిస్తాం అనేది చెప్పారు. నిజంగా మరి ఆ పరిస్థితి ఉందా? స్వామివారికి కూడా ఆ స్థాయిలో నేను ఇంతకుముందు పంగనామాలు పెట్టే విధంగా ఆ దోచుకున్నారా? అందుకే ఈరోజు వాళ్ళు అక్కడే వెళ్ళిపోయారా? మరొక కామెంట్ కూడా చేశారు, స్వామివారికి సేవలు చేసే వాళ్ళే సేవకులే ఈరోజు పాలకులు అయ్యారు కాబట్టి ఇక చాలా బాగుంటుంది. నేను నిన్నటి నుంచి చూస్తున్నాను, ఇక్కడికి వచ్చిన సమయంలో చాలామంది భక్తులు అదే చెప్పారు, గతంలో ఈ రకంగా చేశారు, ఆ రకంగా విధ్వంసం చేశారు అనేది. సో ఇవన్నీ నా దృష్టికి వచ్చాయి, నెక్స్ట్ వాళ్ళపైన చర్యలు ఉంటాయని చెప్పారు. నిజంగా గత ప్రభుత్వ పాలకులు ఆ స్థాయిలో స్వామివారిని కూడా వదిలిపెట్టలేదా? స్వామివారి ఆస్తులను దోచేసుకునే ప్రయత్నం చేశారా? సో మొత్తానికి అంటే అలాంటి వ్యతిరేకుల్నే ఈ కొండపైన ఉంచారా గత పాలకులు? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. అంటే ఇప్పుడే బీజేపీకి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఇప్పుడే గుర్తుకొచ్చాయా? మరి గతంలో కూడా ఉన్నారు, మరి ఎందుకు తెలియలేకపోయి నిజంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీజేపీ సీనియర్ నాయకులు ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గొట్టిపాటి రామకృష్ణ గారు ఉన్నారు, ఇక రాజకీయ విశ్లేషకులు శ్రీరామ్ గారు ఉన్నారు. మరి కాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నారాయణమూర్తి కూడా జాయిన్ అయిపోతున్నారు. ఏంటి రామకృష్ణ గారు, నేను ఇంతకుముందు అన్నట్లు నిజంగా బండి సంజయ్ కామెంట్స్లో కేంద్ర మంత్రి కామెంట్స్ ఏదైతే చేశారో నిజంగా అందులో వాస్తవం ఉందా? స్వామివారికి కూడా పంగనామాలు పెట్టారంటే ఏ స్థాయికి వెళ్ళారు? నిజంగా ఆ స్థాయిలో అరాచకం చేశారా? మీరు గతంలో చెప్పేవాళ్ళు మొత్తం అరాచక పాలన చేశారు, ఎక్కడ చూసినా ఇక్కడ దోచారు, అక్కడ దోచారు, మొత్తం విధ్వంసం చేశారు అన్నారు. సో ఇక్కడ కొండపైన స్వామివారిని కూడా వాళ్ళు వదలలేదంట అనుకోవాలా? నమస్కారం రాజేష్ గారు, మీకు అలాగే చర్చలో పాల్గొన్న పెద్దలు ఆంజనేయ రెడ్డి గారికి, అలాగే శ్రీరామ్ గారికి, టీవీ వీక్షకులకు కూడా నమస్కారం. నమస్తే. అంటే దీని గురించి పెద్దగా విశ్లేషించడానికి మాట్లాడటానికి అయితే నా దగ్గర పెద్ద సబ్జెక్ట్ లేదు. ఎందుకంటున్నానంటే, స్పష్టంగా అధికారికమైనటువంటి హోదాలో, అది కూడా హోంమంత్రి హోదాలో ఉన్నటువంటి వారు మాట్లాడినటువంటి మాటల సందర్భంగా ఇంకా దాని మీద అంటే ఇప్పుడు ఇది రెండు రకాలు. ఒకటి రాజకీయ నాయకత్వం, రాజకీయ నాయకుడిగా మాట్లాడిన దాని మీద అయితే అవునా కాదా లేదా ఈ పార్టీల పరంగానో ఇతరత్ర అంశాల మీద విశ్లేషించుకోవడం ఒక పక్క అయితే, ఇప్పుడు ఈ రోజు ఇది రాజకీయంగా మాట్లాడిన ఆయన కేంద్ర హోంమంత్రి శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. అంటే హోం అంటే దానిలో ఉన్నటువంటిది ఎర్రచందనం లేదంటే ఇది సంబంధించినటువంటి ఇటువంటి ఇష్యూస్ అన్ని దాని కింద వస్తాయి. కాబట్టి దీనిలో కొంత స్పష్టమైనటువంటి సమాచారం ఉండాలి. వారి దగ్గర వారు మాట్లాడిన తర్వాత దానిని ఇంకా విశ్లేషించటం అనేది అది పెద్దగా దానిలో సో వాళ్ళు చెప్పారు, ప్రైవేట్ కేంద్ర హోంశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు, దీని మీద చర్యలు ఉంటాయని చెప్పారు. అధికారికమైన నిజంగానే ఆ స్థాయిలో జరిగి ఉండొచ్చా? ఆ స్థాయిలో ఎర్రచందనం పేరుతో ఇప్పుడు ఆయన వీరప్పన్ వారసులు అని పోల్చారు, వీరప్పన్ తో పోల్చారు, ఆ స్థాయిలో స్మగ్లింగ్ జరిగిందని. ఎర్రచందనానికి సంబంధించి స్పష్టంగా ఎర్రచందనం రకరకాలుగా అక్కడ దోపిడీ చేసేటువంటిది చూసాం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎర్రచందనాన్ని చేసే క్రమంలో అక్కడ ఎర్రచందనం దొంగలను పట్టుకునేటప్పుడు ఎన్కౌంటర్ జరగటాన్ని చూసాం. దాన్ని ప్రాంతీయ వివాదంగా తీర్చిదిద్దడానికి జరిగిన రాజకీయాలని చూసాం. వాస్తవానికి స్వామివారి ఆస్తులను కాపాడే క్రమంలో పడినటువంటి ఇబ్బందుల్ని చూసాం. ఈ రోజు ఎర్రచందనం స్మగ్లర్లుగా ఉన్నటువంటి వాళ్ళు లిస్ట్ లో ఉన్నటువంటి పోలీస్ లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళకి వైసీపీ వారు ఎంతమందికి టికెట్లు ఇచ్చారు అనేది చూసుకుంటే మీకు స్పష్టంగా తెలుస్తా ఉంటుంది. అది ఈ రోజు అంటే అధికారికంగా ఉన్నటువంటి వారికి వారు టికెట్లు ఇచ్చేటువంటి పరిస్థితి అదే చిత్తూరు జిల్లాలో ఇచ్చినటువంటి అంశాలని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఎర్రచందనం దోపిడీకి చదువుతూ ఉంది అనేటువంటిది వాస్తవం. దానిలో ఏ విధమైనటువంటి దాని గురించి ఆ ఎర్రచందనాన్ని అరికడటానికే స్పెషల్ టాస్క్ ఫోర్స్ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నియమించాం, ఒక ఐజీని అధికారిగా పెట్టాం.
ఆ రకరకాల పగడ్బందీగా చర్యలు తీసుకున్నాం. ఈ రోజు 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ఎర్రచందనం కాపాడటానికి ఏం చేశారు అనే దాని మీద స్పష్టత లేదు. అంతేకాకుండా ఎర్రచందనానికి సంబంధించి ఆరోపణలు ఉన్నటువంటి వాళ్ళని వెంటేసుకుని ఆ రాయలసీమలో కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళకి సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రోత్సహించినట్టుగానే మనం ఖచ్చితంగా భావించాలి. ఇది రాజకీయ పరమైనటువంటి విషయాలు. అంతేకాకుండా అధికారికంగా హోంశాఖ సహాయ మంత్రి గారు మాట్లాడిన తర్వాత దాని మీద వారు దాని మీద పూర్తిగా స్పందించిన తర్వాత దీని మీద చర్యలు తీసుకోవటం అని చెప్పిన తర్వాత ఖచ్చితంగా ఆహ్వానిస్తాం. ఎందుకంటే స్వామివారి యొక్క ఆస్తిని ఒక్క రూపాయి కూడా పోకూడదు అని చెప్పి కోరుకుంటారు ఎవరైనా సరే. స్వామివారికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా చాలా సెంటిమెంట్స్ ఉన్నాయి, చాలా రకాలైనటువంటి భక్తులకి మనోభావాలు ఉన్నాయి. వాటన్నిటిని దెబ్బతినకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. అది ఆ ప్రభుత్వాలు, గతంలో ఉన్న ప్రభుత్వాలు వాటి ఆ విధంగా పరిపాలన చేశారా లేదా అనేది కూడా 5 సంవత్సరాలుగా చూశారు. చాలా స్పష్టమైనటువంటిది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇవ్వకపోవటం, లేదంటే ఒంటరిగా వెళ్ళటం, ఈ రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ జరిగినాయి. వీటన్నిటిని ఇప్పుడు ఇక్కడ చూడాల్సింది ఇక్కడ ప్రభుత్వంలో పరిపాలనా కోణం, రెండోది జరిగినటువంటి అవకతవకలు, దోపిడీ ఒక పక్క అయితే, ప్రధానంగా ఈ రోజు భక్తుల యొక్క కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలు ఉంటాయి దీనిలో. రామకృష్ణ గారు, మీరు అన్నట్లు ఏ స్థాయిలో జరిగిందని మీరు అంటున్నారు కదా. ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇది సీరియస్ గా తీసుకొని కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళే అవకాశం ఉంటుందా? ఏ రకంగా ధ్వంసం చేశారు ఏంటి అనేది, ఎర్రచందనంగా స్వామివారి ఆస్తులకు సంబంధించి నేను ఇందాక చెప్పాను సార్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు మాట్లాడినప్పుడు అది స్పష్టంగా దానికి సంబంధించి వారు అధికారికంగా, అంటే నేను అనేది అక్కడ మాట్లాడినప్పుడు వారు దానిలో ఆ పదవిలో ఉండి మాట్లాడినప్పుడు వారి దగ్గర ఉన్న సమాచారం కంటే లేదా వారి దగ్గర ఉన్నటువంటి వివరాల కంటే మరింత సమాచారం, వివరాలు ఉండేటువంటి అవకాశం తక్కువ ఉంటుంది. ఒకవేళ అటువంటిది ఏమన్నా అందుబాటులో ఉన్న వాళ్ళు ఎవరైనా దాన్ని అందించవచ్చు. నేను చెప్పేది. ఓకే, ఆంజనేయ రెడ్డి గారు ఏం చెప్తారు? నిన్న మంత్రి గారు మాట్లాడింది వాస్తవం అంటారా? నిజంగా ఆ స్థాయిలో జరిగిందంటారా? చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? రాజేష్ గారు, మీకు రామకృష్ణ గారికి, శ్రీరామ్ గారికి, నారాయణమూర్తి గారు జాయిన్ అయ్యారా? జాయిన్ అయ్యారండి. వారికి అందరికి కూడా నమస్కారాలు. నమస్తే. ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆ ప్రకటన చేశారంటే ఒక బాధ్యతాయుతమైన మంత్రి అయిన దేశానికి 140 కోట్ల మంది జనాభా ఉండే దేశానికి ఒక బాధ్యతాయుతమైన మంత్రి, ఒక నిజాయితీ గల నాయకుడు, తెలంగాణలో భారతీయ జనతా పార్టీని పరుగులు పెట్టించిన నాయకుడు, ఆయన ఒక ప్రకటన చేశారంటే ఆయన దగ్గర ఎటువంటి సమాచారం లేకుండా చేశారని మీరు భావిస్తున్నారా? నేను భావించడం లేదు. పూర్తి సమాచారంతో అక్కడ మా నాయకులు ఆయన పక్కన ఉన్నారు, భానుప్రకాష్ రెడ్డి, శ్రీనివాస్, మిగతా నాయకులంతా కూడా ఆయన పక్కన ఉన్నారు. వాళ్ళు అనేక రోజులుగా ఫీడ్ చేస్తున్నారు మా పార్టీకి కూడా. సో ఖచ్చితంగా బాధ్యత గల మంత్రి ఆ విధమైన వ్యాఖ్యలు చేశారంటే తీవ్రమైన వ్యాఖ్యలు. ఏ స్థాయిలో టీటీడీ బోర్డు పనిచేసింది అనేది చాలా స్పష్టం. అనేక విషయాలు బయటకు వస్తున్నారు. ఎటుంటారు మనం లేదు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసిన వాళ్ళు లేరా? ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన టీటీడీతో సంబంధం లేదు. ఆయన తుడా చైర్మన్ గా లేరా? తుడా చైర్మన్ ఆటోమేటిక్ గా టీటీడీ బోర్డు మెంబర్ అవుతారండి. ఆయన లేరా అంతకుముందు? కాబట్టి ఆయన పెద్ద ఎత్తున ఎర్రచందనం స్మగ్లింగ్ చేశాడనేది ఉంది. ఈవో ధర్మారెడ్డి గారు ఆయన యొక్క పదవిని పూర్తిగా దుర్వినియోగం చేశారని, దేశవ్యాప్తంగా వచ్చే పారిశ్రామికవేత్తలు లేదా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళని అడ్డం పెట్టుకొని అనేక దుర్వినియోగం చేశాడని, ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఎవరైనా సెలబ్రిటీ వస్తే, పారిశ్రామికులు వస్తే, అధికారులు వస్తే అక్కడ ఢిల్లీలో లాబీ నడిపాడని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇవన్నీ బయటికి రావాలి కదా. ఇవన్నీ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానము ప్రపంచంలోనే అతి గొప్ప దేవాలయము, అతి ఎక్కువ ఆదాయం వచ్చే దేవాలయము, భక్తులు ఎక్కువ మంది వస్తారు. ప్రపంచంలో నలుమూలల స్వామివారికి భక్తులు ఉన్నారు. కాబట్టి అంత గొప్ప దేవాలయంలో ఏమన్నా తప్పు జరిగినప్పుడు లేదా చెడు పని జరిగినప్పుడు నేను ఏమంటానంటే, ఒకటి మనం అనుకుంటాం ఏంటంటే, అక్కడ స్వామివారికి సంబంధించి మనం ఏం తప్పు చేసినా కూడా, ఇలాంటివి చేసినా చర్యలు తప్ప, అసలు మామూలు శిక్షించరు అనే విధంగా మనం అనుకుంటాం దేవుడిది. అలాంటిది ఇంత ధైర్యంగా చేశారని, అంటే
నిన్న బండి సంజయ్ కామెంట్ చూస్తే సార్, ఆ స్థాయిలో సార్, మా దోచుకున్నారంటే దగ్గర ఒక సామెత ఉంది. ఆ? సార్ మా దగ్గర ఒక సామెత ఉంది, దాన్ని కొద్దిగా బూతునే అది చెప్పడం వల్ల విడిచిపెట్టిన వాడి వీధికి పెద్ద అన్నట్టుగా విడిచిపెట్టేసిన తర్వాత నాకు అధికారం వచ్చింది, దాన్ని ఏ విధంగా డబ్బులు చేసుకోవాలా, నేను స్వార్థానికి చేసుకోవాలా, హిందువుల సెంటిమెంట్స్ అక్కర్లేదు, దేవాలయ యొక్క పవిత్రత అక్కర్లేదు, ఎట్లా పోతే ఏమని తీసుకొని చేస్తున్నప్పుడు ఎవరేం చేస్తారంటే నేను ఇంకా చెప్తున్నాను రాజేష్ గారు, చెప్పండి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఇప్పటికి 3 రిలీజ్ చేశారు కదా, చాలా విషయాలు బయటకు వస్తాయి. ఎప్పుడు వస్తున్నాయి? మనం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫైళ్లు చూసే అవకాశం ఉంటుంది, ఏం జరిగిందని అది అధికారులతో మాట్లాడే అవకాశం ఉంటుంది, వాళ్ళ దగ్గర నుంచి ఫీడింగ్ తెప్పించుకునే అవకాశం ఉంది కదా. కాబట్టి ఇప్పుడు ఇంకా సమాచారం బయటకు వస్తుంది, అధికారంలో ఉన్నాం కాబట్టి ఎవడెవడు ఏం తప్పులు చేశాడు అని, ఈ 3 శ్వేతపత్రాల్లో ఎవడెవడు ఏమి చేశాడు, ఎంత దుర్మార్గం చేశాడు అనేది తెలుస్తుంది కదా. కాబట్టి ఈరోజు టీటీడీలో కూడా ప్రభుత్వం మారిన తర్వాత, టీటీడీ పాలకవర్గం మారిన తర్వాత గత పాలకవర్గం చేసిన తప్పుడు పనులు ఏవైతే ఉన్నా అవన్నీ బయటకు వస్తాయి. ఎన్ని అబద్ధాలు చెప్పారో ఎంత. నేను ఒక విషయం చెప్తున్నాను, ఒకటి చూసుకోండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన విజయసాయి రెడ్డి ఏం చేశారు, అదేదో పింక్ డైమండ్ ఆయన ఇంట్లో ఉంది ఎత్తకండి అని చెప్పారు. అవునా? చెప్పారా? కాదు, నేనేమంటానంటే ఆంజనేయ రెడ్డి గారు ఒకటి ఒక దుర్మార్గంగా మాట్లాడారు. అప్పుడు టీటీడీ పరువు నష్టం దావా వేసింది. కానీ ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ పరిపాలన అధికారానికి వచ్చిన తర్వాత పరువు నష్టం దావా విత్డ్రా చేసుకున్నారు కదా, వెనక్కి తీసుకున్నారు. నిజంగా వాళ్ళు చెప్పింది నిజమై ఉంటే ఎందుకు పరువు నష్టం దావా ఎందుకంటే వాళ్ళు కట్టాల్సి వస్తుందని వెనక్కి తీసుకున్నారు కదా టీటీడీ బోర్డు. కాబట్టి ఈ అన్యాయాలన్నీ జరిగాయి, అక్రమాలు జరిగాయి, టీటీడీ బోర్డు పవిత్రత దెబ్బతిన్నది. నేను అక్కడ ఉండే సాధారణ చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు లోపల, వాళ్ళతో కూడా నేను వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు చెప్పారు, సార్ చాలా ఆరోపణలు జరిగాయి ఇక్కడ, ఈ పవిత్రతను ఇది దెబ్బతీస్తున్నారు ఇక్కడ అని అనేక సందర్భాల్లో చెప్పారు. కాబట్టి మంత్రి గారు చెప్పింది, బాధ్యతాయుతమైన మంత్రి చెప్పింది ఖచ్చితంగా నిజం ఉంటుంది, దాంట్లో దర్యాప్తు జరపాలా. ఆ కరుణాకర్ రెడ్డి గారి చైర్మన్ ఉన్నారు, ఆయన మీద కూడా ఆరోపణ, అంతకుముందు ఆయన కుమార్తె వివాహం క్రిస్టియన్ పద్ధతిలో చేశారని, అది దాని మీద కూడా నారాయణమూర్తి గారు వస్తానండి. ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్. నారాయణమూర్తి గారు నిన్న చూసాం మనం, హోంశాఖ మంత్రి బండి సంజయ్ గారు కామెంట్స్ మనం విన్నాం, చాలా సీరియస్గా కామెంట్ చేశారు. ఏంటి అంటే వీరప్పన్తో పోల్చారండి మిమ్మల్ని. వీరప్పన్ వారసులు గతంలో పాలించారు, సో ఏ రకంగా దోచుకున్నారో, ఆ దోచుకోవడం అంటే మామూలు కూడా కాదు, రాజకీయాలు శాసించే, దేశ రాజకీయాలు శాసించే స్థాయికి దోచుకున్నారు. సో ఇవన్నీ కక్కిస్తామని అంటున్నారు. దీన్ని ఏ రకంగా చూడాలి? ఏదో వచ్చి పోయిండు రాజకీయ కామెంట్స్ అని చూడాలా ఏంటి? ఆయన అయితే చాలా సీరియస్గానే తీసుకున్నారు. దీన్ని నేను హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్తాను, సో దీనిపై ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా మళ్ళీ కక్కిస్తాను అనే విధంగా కామెంట్ చేశారు. ఆ స్థాయిగా చేశారు అక్కడ అంటే ఏం చెప్తారు? సీరియస్ గా తీసుకున్నారు అంటే ఇప్పుడు అంజనేయ రెడ్డి గారు చెప్పినట్టుగా విడిచిపెట్టినాడు వీధికి పెద్ద అని 2014 నుంచి ఇప్పటి వరకు అధికారంలో బీజేపీ వాళ్ళు మరి భారతదేశంలో ఉన్నారు, జాతీయ రాజకీయాలు నడిపిస్తున్నారు, జాతీయ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. మరి వాళ్ళు 2018లో ఈ వీరప్పల్ని చూసేవాళ్ళు బయటకు వచ్చారా? వీళ్ళు వీరప్పల్ని చేస్తున్న దారుణాలను చూసి బయటకు వచ్చారా? అది వాళ్ళు ముందు సమాధానం చెప్పి ముందుకు వెళ్ళాలి. మంచిదే, ఇప్పుడు ఆయన ఏదో భక్తి పెరిగినట్టుగా ఇంతవరకు భక్తి లేనట్టుగా మాట్లాడినట్టుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆయన చూస్తే బండి సంజయ్ గారు ఎప్పుడు కూడా హిందుత్వంతో భావాలతో లేదంటే భక్తితో ఉన్నట్టుగా బొట్టు అది ఉంటది. దాన్ని మనం ఎవరు గౌరవాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరు ఆచారాలు వాళ్ళకు ఉంటాయి, తప్పులేదు. కానీ ఇవాళ గోడ దాటిన తర్వాత ఏడు దాటిన వరకు వాడమల్లన్న, ఏడు దాటిన తర్వాత బోడుమల్ల అన్నట్టుగా ఇవాళ 2018 వరకు ఆయన చేసింది ఏంటి? లేదంటే ఇప్పుడు మొన్నటి వరకు అధికారంలో ఉన్నా కూడా ఈయన చాలా సార్లు నేను తిరుపతిని సందర్శించిన వారుగా చూస్తాను నేను నా అవగాహన బట్టి. మరి అప్పుడు మీరు ఏం చేశారు? ఇవాళ కొత్తగా ఈ స్టేట్మెంట్లు ఎందుకు వచ్చాయి? అంటే మినిస్టర్ కాకముందు ఒక స్టేట్మెంట్, మినిస్టర్ అయిన తర్వాత ఒక స్టేట్మెంట్ వస్తుందా? లేదంటే మీరు మినిస్టర్ అయితేనే మీరు పవర్ లో ఉన్నారనుకుంటున్నారా భారతీయ జనతా పార్టీ దేశంలో లేదంటే ఈ రాష్ట్రంలో? ఇట్లాంటి మాటలు మాట్లాడడం కాస్త ఆలోచించి మాట్లాడితే, ఎందుకంటే ఆయన ఎదుగుతున్నాడు. ఇప్పుడు మొన్నటి వరకు అధ్యక్షుడిగా ఉన్నాడు, తర్వాత ఎంపీగా అయిన తర్వాత ఈ టర్మ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన
కానీ నారాయణమూర్తి గారు ఇక్కడ ఒక పాయింట్ బాధ్యతతో చేస్తే నారాయణమూర్తి గారు ఇప్పుడు సరే విడిచి నారాయణమూర్తి గారు మనమే ఎన్నోసార్లు కాదు నారాయణమూర్తి గారు మనమే ఎన్నోసార్లు మీరు అధికారంలో ఉన్నప్పుడు మనం ఎన్నోసార్లు డిస్కషన్స్ పెట్టుకున్నాం. ఏ అంశం మీద పెట్టుకున్నాం? ఎర్రచందనము స్మగ్లర్స్ ఈ రకంగా అది చేశారు, ఆ రకంగా అది చేశారు, వాళ్ళ కాల్పులు ఎన్ని చూసాం కదా, ఇక్కడ దోచుకున్నారు, అక్కడ దోచుకున్నారు అనేది. మరి ఆయన మాట్లాడిన వాస్తవం లేదంటారా? ఇది వాస్తవం కాదా? తర్వాత టీడీపీ పైన ఎన్ని ఆరోపణలు వచ్చింది వాస్తవం కాదా? మరి అది యాజ్ ఫర్ టీటీడీ అంటే మీకేమో పాజిటివ్ గా మాట్లాడతానేమో మీకు వ్యక్తులు మంచోళ్ళు, సో మీ గురించి క్వశ్చన్ చేస్తే మాత్రము ఈ రకంగా మాట్లాడతారు. మీరు ఇంతకుముందు వచ్చినప్పుడు ఎందుకు చేయలేదంటా ఉన్నా నేను. ఇంతకుముందు కూడా తిరుపతికి వచ్చారు కదా, అప్పుడు చేయలేని వ్యాఖ్యలు ఇప్పుడు ఎందుకు వచ్చాయి అంట. ఓకే, మీరు 2014, 19, 24 మధ్యలో కూడా చాలా సార్లు వచ్చారు కదా. అవును, మరి అప్పుడు చెయ్యాలి కదా. 2018లో ఈ దొంగల ముఠ, ఈ వీరప్పన ముఠ పాలించినందుకే ఈ కొండలా అయిపోయిందని అప్పుడు చెప్తే ఇంకా బాగుండేది కదా అన్న. 2014, 18లో జరిగింది, ఇప్పుడు ఎందుకు చెప్పడం? నేను జయరామ్ మహేష్ గారు కూడా మాట్లాడారు. ఇప్పుడే ఈ పెట్రోలియం గార్డెన్ రిఫైనరీ దాని గురించి ఇప్పుడు గుర్తుకొస్తుంది. 10 సంవత్సరాలు విభజన చట్టంలో ఉన్న హామీని ఇప్పటి వరకు మర్చిపోయి ఇప్పుడు మెజార్టీ అటు ఇటుగా ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ వారు ఆ తర్వాత మిగతా వాళ్ళు కలిపి ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చిందని అడుగుతా ఉన్నారు. సమాధానం ఏంటంటున్నాను నేను ఇవన్నీ మీరు అవసరాల కోసం చేసే స్టేట్మెంట్లుగా ఉండకూడదు, బాధ్యతతో చేసిన స్టేట్మెంట్ గా ఉండాలి అంట నేను. ఇంతకుముందు కూడా మీరు భారతీయ జనతా పార్టీలో తెలంగాణ శాఖకి అధ్యక్షులుగా ఉన్నారు. అది కూడా బాధ్యతాయుతమైన పదవి, అది కూడా మీకు అప్పుడు కూడా మాట్లాడి ఉండాల్సింది కదా అంటున్నా నేను. ఏదేమైనప్పటికీ కూడా ఏదైనా తప్పుంటే ఆంజనేయరెడ్డి గారు ఇప్పుడు నిన్నేమైంది అపహాస్యం చేశారు. అతను ఎవరో వీడియో తీసి తమిళనాడు అంతా హల్చల్ చేస్తా ఉన్నారు యూట్యూబ్ లో. ఇలాంటివన్నీ జరగకుండా చూడాల్సిన బాధ్యత ఇప్పుడు అక్కడ ఉన్న అధికారుల మీద కానివ్వండి, సిబ్బంది మీద కానివ్వండి, వీళ్ళందరి మీద ఉంటది. ఈ ప్రభుత్వం మీద కానివ్వండి, ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటాయి ఇవన్నీ. ఏంటంటే మిమ్మల్ని ఒక దొంగల ముఠా, వీరప్పను ముఠా కిందకి పోల్చారు నిన్న బండి సంజయ్ గారు. శ్రీరామ్ గారి దగ్గరికి వెళ్ళాలి ప్లీజ్. ఆంజనేయ రెడ్డి గారు నారాయణమూర్తి గారు, మీరు అప్పుడు మాట్లాడారు, ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు లేదన్నారు కదా. నేను అదే ప్రశ్న చేస్తున్నాను. మీ విజయసాయి రెడ్డి గారు పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉంది అని చెప్పారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అధికారానికి వచ్చిన తర్వాత ఎందుకు మర్చిపోయారు? ఆ పింక్ డైమండ్ ఎందుకు తీసుకురాలేదు? ఇప్పుడు ఎందుకు పింక్ డైమండ్ గురించి మాట్లాడడం లేదు? సమయము అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడారు క్వశ్చన్ కాదు సార్. అక్కడ జరిగిందా లేదా? ఎప్పుడన్నారు మీరు ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలు చేసినప్పుడు దానికి సమాధానంగా చెప్పారు. మీరు ఆరోపణలు ఎన్ని ఆరోపణలు చేశారు అంటే ఇప్పుడు సభ్య సమాజం చూసి కొంత బాధపడే విధంగా ఉన్న ఆరోపణలు చేశారు మీరు ఆ రోజు. అంటే 2014 నుంచి మీరే ఉన్నారు కదా. ఇవాళ ఒంటరిగా వెళ్ళారు అని చెప్తా ఉన్నారు. ఒంటరిగా వెళ్ళడానికి లేదా కొండ మీదకి అన్ని రకాల సాంప్రదాయాలను పాటిస్తూ కొండను సందర్శించిన సందర్భాలే ఉన్నాయి తప్ప ఏ సాంప్రదాయాన్ని కూడా విడిచిపెట్టి లేదంటే దాని మీద ఆరోపణలు చేశారు, ఆరోపణలు చేశారు, మనుషుల మీద ఆరోపణలు చేశారు, విచక్షణ రహితంగా ఆరోపణలు చేశారు. మీరు దాన్ని ఏమీ నిరూపించడం చేయడానికి చూస్తున్నారు. ఎందుకు అపవిత్రం చేయడం చూస్తున్నారు? ఆంజనేయ రెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ప్లీజ్. మా ఆంజనేయ రెడ్డి గారు ఒక నిమిషం మళ్ళీ వస్తాను. శ్రీరామ్ గారు చేయకపోగా నారాయణమూర్తి గారు ఆరోపణలు చేస్తా ఉన్నారే. నారాయణమూర్తి గారు ప్లీజ్ మళ్ళీ వస్తాను ఒకసారి. శ్రీరామ్ గారు ప్లీజ్ ఒక శ్రీరామ్ గారు ఏం చెప్తారు? నిన్న బండి సంజయ్ హోంశాఖ సహాయ మంత్రి కామెంట్స్ చూస్తే ఇది నిజమే వాస్తవం అంటారా, లేక నారాయణమూర్తి ఏదైనా చెప్తున్నారు? గతంలో వీళ్ళు 2014 నుంచి వీళ్ళే ఉన్నారు కదా, మరి ఏం చేశారు? గతంలో కూడా ఎన్నోసార్లు బండి సంజయ్ తిరుమలకు వచ్చారు, దర్శనం చేసుకున్నారు, వెళ్ళిపోయారు. ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడే కనిపిస్తుందని. అంటే మనకి కళ్ళున్న వాళ్ళు ఎవరికైనా సరే అక్కడ ఆ ప్రాంతంలో పర్యటిస్తే చాలు. ఈవెన్ మనం కొండంతా తిరగక్కర్లేదు, 7 కొండలు అంతా తిరిగి మనం ఎతకక్కర్లేదు. తిరుపతి నుంచి మనం జస్ట్ అటు చంద్రగిరి వైపు వెళ్తే గనక మనకి తెలిసిపోతుంది. రోడ్డు పక్కన వెంకటేశ్వర స్వామి ఏదైతే యూనివర్సిటీ ఉందో, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, అటు నుంచి అలా కొంచెం ముందుకు వెళ్తే గతంలో ఎంత అడవిలాగా ఉండేది,
అదంతా కూడా ఎర్రచందనం మొక్కలే, అక్కడ ఉన్నవన్నీ కూడా ఎర్రచందనం వృక్షాలే. అక్కడ అంతా అడవిలాగా ఉండేది. కనీసం మనం రాత్రిపూట వెళ్తే అసలు మనకి లైట్ వేస్తేనే ఎక్కువ దూరం కనపడదు, పగలపూట వెళ్తేనేమో ఒక 10 మీటర్స్ 15 మీటర్స్, ఆ తర్వాత మళ్ళీ మొత్తం అంతా అడవిలాగా కనబడుతుంది తప్ప క్లారిటీ ఉండదు, మొత్తం గ్రీనరీనే ఉంది. కానీ ఇప్పుడు అదే వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి మీరు వెళ్తూ ఉండండి, మీకు ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ మీకు అవతల ఏముందో కూడా మీకు కనబడుతూ ఉంటాయి. అంటే మధ్యలో ఉన్న చెట్లన్నీ మాయమైపోయినాయి. అక్కడో చెట్టు ఉండి మొత్తం మీకు 1 కిలోమీటర్ అవతల కూడా విజన్ ఏముందనేది తెలిసిపోతుంది. అంటే ఈ మధ్యలో ఉన్న చెట్లన్నీ ఏమైపోయినాయి, వాటికైతే వాటికి కాళ్ళు లేవు, నడిచేట్లే. ఇది వరకు నడిచే వృక్షాలు ఎక్కడో ఉన్నాయని విన్నాం, కానీ మనం ఇక్కడ ఈ శేషాచలం ప్రాంతంలో ఉన్నాయని మనం వెళ్ళా. మరి అవన్నీ ఎలా ఏమైపోయినాయి? ఇది ఖచ్చితంగా అక్కడ దుర్మార్గం జరిగింది అనటం అనేది వాస్తవం. అది ఎవరు చేశారనేది వేరే విషయం. దుర్మార్గం జరిగింది, ఎర్రచందనం అనేది పూర్తి స్థాయిలో స్మగ్లింగ్ జరిగింది. కానీ గత ప్రభుత్వ హయాంలో ఎక్కడన్నా ఎవరి మీద కేసులు ఉన్నాయా అంటే, మీరు చెప్పినట్టు అంతకు ముందు తెలుగుదేశం గవర్నమెంట్ లో గొడవలు జరగటం, కాల్పులు జరగటం, అక్కడ తమిళనాడు నుంచి వచ్చిన ముఠాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఎదురు తిరిగి ఫారెస్ట్ వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేయడం, ఇన్ని జరిగినాయి. అవును. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం అంతా ప్రశాంతంగా ఉంది. తమిళనాడు నుంచి వచ్చి ఎవడన్నా వచ్చాడో తెలియదు, ఎవడన్నా పోయాడో తెలియదు, ఎక్కడ ఎవరికి ఏ గొడవలు జరగలేదు. ఏ పోలీసు వాళ్ళకి అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళకి వేరే వాళ్ళకి ఎక్కడా కూడా ఘర్షణలు లేవు, అంతా ప్రశాంతంగా ఉంది. కానీ వృక్షాలు మాత్రం మాయమైపోయినాయి. ఇది చూస్తే గనక ఎవరన్నా ఏం జరిగింది అనేది అర్థం చేసుకుంటారు. అంటే కేవలం స్మగ్లర్లు మాత్రమే కాదు, స్మగ్లర్లతో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయ్యింది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో పాటు రాజకీయం ఇన్వాల్వ్ అయ్యింది. ఇన్ని జరిగితే తప్ప పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో పై స్థాయిలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా సపోర్ట్ ఉంటే తప్ప ఇవన్నీ జరగవు. కాదు శ్రీరామ్ గారు, ఇప్పుడు మీరు అంటున్నారు గతంలో మనం 2014లో టీడీపీ ఉన్నప్పుడు ఏ రకంగా జరిగింది, అరెస్టులు ఫైరింగ్లు అని చూసాము అంటున్నారు. ఇప్పుడు ఏం జరగలేదంటే ఇప్పుడు వీళ్ళు కట్టడి చేశారా అనుకోవచ్చు కదా, కట్టడి చేసి నేను కాదంట్లా మొత్తం ప్రశాంతంగా ఉంది, చాలా కట్టడి చేశారు. కానీ వృక్షాలను కట్టడి చేయలేపారు, అక్కడి నుంచి వెళ్ళిపోకుండా వృక్షాలు మాత్రం వెళ్ళిపోయినాయి. మరి ఎలా వెళ్ళినాయి అనేది ఆ గవర్నమెంట్ చెప్పాలి. సో అందువల్ల నేను చెప్తున్నా, అందువల్ల పై స్థాయి నుంచి ప్రభుత్వంలో పై స్థాయి నుంచి కింద ఆఖరిలో కొట్టే స్మగ్లర్ దాకా కూడా, స్మగ్లర్ కూడా కాదు, ఆ కొట్టిన తర్వాత ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళ దాకా, ఇంకా ఈ మధ్యలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన గేట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో సహా అందరూ ఇన్వాల్వ్ అయితే తప్ప ఇంత ప్రశాంత వాతావరణంలో అన్ని వృక్షాలు ఆ ప్రాంతం నుంచి వేరే చోటికి వలస వెళ్ళిపోయే అవకాశం లేదు అని చెప్తున్నా నేను. రెండోది ఈ రోజు బండి సంజయ్ గారి విషయం. బండి సంజయ్ గారి విషయంలో బండి సంజయ్ గారిని మనం అనాల్సిన పని లేదు. ఎందుకంటే బండి సంజయ్ గారు ఇప్పుడు ఆయన ఆ మంత్రి పదవిలోకి వచ్చాడు ఆయన. కానీ ఇక్కడ మనం మాట్లాడవలసింది ఎవరిని అంటే హోమ్ మినిస్ట్రీ, సెంట్రల్ హోమ్ మినిస్ట్రీని మనం ఖచ్చితంగా ప్రశ్నించాలి. ఎందుకంటే అది గతంలో అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తారు, మరి ఏం చేశారా ఎన్నాళ్ళని. ఇది ఖచ్చితంగా అందరూ మాట్లాడాల్సిన అంశం. అప్పుడు కూడా ఇదే మంత్రి గారు ఉన్నారు, అమిత్ షా గారు, వారంటే నాకు చాలా గౌరవం ఉంది, అది వేరే విషయం. కానీ ఆయన అదే పదవిలో గతంలో కూడా ఉన్నాడు. ఇప్పుడు బండి సంజయ్ గారు అంటే ఆ పోస్ట్ లో కొత్తగా వచ్చాడు తప్ప ఇప్పుడు అదే అమిత్ షా గారు, అంతకుముందు అదే అమిత్ షా, ఇంకా అంతకుముందు అదే అమిత్ షా గారు. ఈ మధ్యలో మరి జరిగినప్పుడు అమిత్ షా గారు చాలా సార్లు వచ్చారు. ఇప్పుడు అమిత్ షా గారిని మనం క్వశ్చన్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు బండి సంజయ్ గారు క్వశ్చన్ చేశారంటే అమిత్ షా గారు క్వశ్చన్ చేసినట్టే లెక్క, అంతే కదా. అమిత్ షా అంటే హోమ్ మినిస్ట్రీ దగ్గర ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చి 1 మంత్ అయిందండి. ఈ 1 మంత్ లోనే ఇదంతా జరిగిపోయిందా? బండి సంజయ్ గారు చెప్పిందంతా కూడా ఈ 1 మంత్ లో జరిగిందా? కాదు, గతంలో జరిగింది. గతంలో జరిగిందంటే గతంలో జరిగిన దాని గురించి ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ గారు ఉన్న ఈ బండి సంజయ్ గారు మాట్లాడారంటే ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇన్ఫర్మేషన్ గత ప్రభుత్వంలో ఉండంగానే, ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం ఉండంగానే వచ్చిన ఇన్ఫర్మేషన్ గురించి బేస్ చేసుకుని ఈ రోజు ఆయన మాట్లాడుతున్నాడు. అప్పుడు దీనికి సమాధానం చెప్పాల్సిన ఎవరు? గతంలో హోమ్ మినిస్టర్ గా ఎవరైతే అంటే ఏం చెప్తారంటే ఇప్పుడు ఇది ఇంకొకటి, ఇప్పుడు నా దగ్గర మొత్తం మీరు అన్నట్లు మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది టోటల్గా. నిన్న నుంచి నేను ఇక్కడ తిరుమల ఉన్నాను, నాకు ఒక్కొక్క రోజు చెప్తూ ఉన్నారు ఇక్కడ అసలు ఏ రకంగా విధ్వంసం జరిగింది, ఏం జరిగింది అనేది. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు భక్తులు కానీ చెప్తున్నారు. ఈ డేటా అంతా కూడా ఖచ్చితంగా హోమ్ మినిస్టర్కి ఇస్తే చర్యలు తీసుకుంటా అంటారు. చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? ఎందుకంటే మీరు అన్నట్లే గతంలో హోంమంత్రిగా ఆయన ఎన్నోసార్లు వచ్చి దర్శనం చేసుకొని పోయారు, స్వామివారిని దర్శించుకొని పోయారు ఆ పదవిలో ఉండి. మరి తెలియదా? ఇప్పటివరకు తెలియకుండా ఉంటుందా?
ఇప్పుడు నేను అనేది అదే చర్యలు అంటున్నా. తీసుకుంటారా చర్యలు తీసుకోరా అనే దానికి ఇదే క్వశ్చన్ మార్క్. చర్యలు తీసుకోవాల్సిన ఎవరు? అమిత్ షా గారు చర్యలు తీసుకోవాలి. అవును. అమిత్ షా గారు చర్యలు తీసుకున్నట్టయితే గతంలోనే చర్యలు తీసుకునే ఉండేవాడు కదా. ఇప్పుడు భక్తులు హ్యాపీగా ఉండడానికి ఎర్రచందనానికి సంబంధం లేదు. రెండింటిని మీరు కలుపుతారు. భక్తులు హ్యాపీగా ఉండేది అక్కడ ఉన్న సౌకర్యాలు, వీటి మీద వాళ్ళు అసౌకర్యంగా ఉంటారు లేదా హ్యాపీగా ఉంటారు. రెండు ఎర్రచందనంకి భక్తులకి సంబంధం లేదు. ఈ రెండు వేరు వేరు విషయాలు. అవును. సో అందువల్ల ఎర్రచందనం అనే దాని మీద ముందే ఇన్ఫర్మేషన్ మీకు ఉన్నది. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నది. అప్పుడు చర్యలు తీసుకోలేకపోయారు. కారణాలు ఏంటనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు చర్యలు తీసుకుంటా ఉంటున్నారు. కారణాలు ఏంటనేది అందరికీ తెలిసిందే. సో ఇప్పుడైనా పోనీ ఇప్పుడు అన్నారు కాబట్టి, ఇప్పుడు ఈయన బండి సంజయ్ గారు అన్నారు కాబట్టి, బండి సంజయ్ గారు హామీ ఇవ్వగలరా? ఎవరైతే ఇందాక మన ఆంజనేరెడ్డి గారు చెప్పారు, ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద చర్యలు తీసుకోగలరా? ఎందుకంటే ఆయనే తిరుమలలో మెంబరు, టిటిడి బోర్డులో మెంబరు, ఆయనే తుడా చైర్మన్. ఈ ఎర్రచందనం అంతా ఉన్నదంతా చంద్రగిరిలోనే ఉంటుంది. మీరు గమనిస్తే ఇప్పుడు నేను చెప్పిన ఈవెన్ వెంకటేశ్వర నుంచి కూడా అది జస్ట్ దాటంగానే మొత్తం అంతా చంద్రగిరే. సో చంద్రగిరి నియోజకవర్గానికి ఆయనే ఎమ్మెల్యే. సబ్జెక్ట్ కనెక్షన్ పార్టీకి కూడా జిల్లా అధ్యక్షుడు ఆయనే అనుకుంటా, ఎందుకంటే ఆయనకి 5-6 పదవులు ఉన్నాయి. దానికి తోడు మొన్న టీటీడీ చైర్మన్ గా ఉన్న ఆయన తిరుపతిలో ఆయన ఎమ్మెల్యే. మరి అందరూ వీళ్ళ మీద చర్యలు తీసుకోగలుగుతారా? మీరు ఇది కాకుండా పెద్దిరెడ్డి గారి విషయం, పెద్దిరెడ్డి గారు మొత్తం అంతా కూడా ఆ ప్రాంతం అంతా కూడా చిత్తూరు జిల్లా గానీ ఆ ప్రాంతం అంతా కూడా ఆయన శ్రీరామ్ గారు ఒక పాయింట్ చెప్పండి. ఇక్కడ హిందూ వ్యతిరేకులు పాలించారు ఇక్కడ అనేది చెప్తూ ఉన్నారు టీటీడీ. నిజంగా వాళ్ళైనా వాస్తవేనా? ఇప్పుడు మీరు అన్నట్లు వీళ్ళంతా కూడా గతంలో చైర్మన్లు చేశారు కదా. అక్కడ అనేక సందర్భాల్లో ధర్నాలు చేసిన వాళ్ళలో నేను ఉన్నాను. ఖచ్చితంగా అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్తులు ఉన్నారు. ఆ అన్యమతస్తులు ఉన్నారని మేము చెప్పిన తర్వాత అక్కడ ఉన్న ఈవో కనీసం 1500 మంది ఉన్నారని మేము ఆధారాలు చూపించాం. ఆధారాలు చూపిస్తే అప్పుడున్న ఈవో ఒక 42 మంది మాత్రం ఉన్నారు అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత వాళ్ళని కూడా కనీసం తీసేలేకపోయారు. వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, వేరే విషయం. కానీ ఆ ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు మర్యాదగా మీరు వెళ్తారా, మిమ్మల్ని వేరే డిపార్ట్మెంట్ కి మార్చమంటారా అని ఒక సిఎస్ గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాట్లాడినందుకు ఆ సిఎస్ గారిని శంకరగిరి మాన్యాలు పెట్టించారు. అంటే ఏం జరుగుతుంది అంటే గతంలో హిందూ వ్యతిరేకులు పరిపాలించారా లేదా అనేది మీరు అర్థం చేసుకోవాలి, మేము చెప్పక్కల్లా. ఎందుకంటే వాళ్ళ అక్కడ పనిచేసే వాళ్ళు కింద చర్చలు నడుపుతున్నారు. వీటికి మేము ఆధారాలు చూపించాం. కూడా సిఎస్ గారు మాట్లాడినందుకు సిఎస్ గారు ట్రాన్స్ఫర్ చేశారు తప్ప ఒక్కళ్ళ మీద కూడా చర్యలు తీసుకోలేదు. వీళ్ళు ఈ రోజు వచ్చిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చిన వాళ్ళు కాదు. ఎందుకంటే నేను నాకే పార్టీతో సంబంధం. నారాయణమూర్తి గారు శ్రీరామ్ గారు చెప్పేది, నారాయణమూర్తి గారు విన్నారా శ్రీరామ్ గారు చెప్పింది? మోకాలకి బోడుగుండుకి ముడేసే కార్యక్రమం చేయకుండా నేనేమన్నానంటే, ఇవాళ గవర్నమెంట్ వచ్చింది, ఇది చాలా ఆరోపణలు చేస్తా ఉన్నారు, ఇంతకు ముందు ఆరోపణలు చేశారు, మీరు ఏమీ నిరూపించలేదు. అక్కడ ఏదో రాజకీయ కక్షాధిపతోటో లేదంటే రాజకీయ దురుద్దేశంతోటో లేదంటే ఏదో ఆపాదించాలనే ఉద్దేశంతో మీరు చేసే కార్యక్రమం కాకుండా ఇప్పటికైనా మీరు కొండ మీద ఇంకా మీరు మెరుగైన వస్తువులు కల్పించడానికో లేదంటే మెరుగైన సిస్టమ్ తీసుకురావడానికో ప్రయత్నం చేస్తామంటే చేయడం తప్పే ఉంది అంటున్నా. ఇవన్నీ టైం పాస్ కార్యక్రమం అది చేసేది చేస్తారు, కానీ మీరు మీ అరాచకాలను చర్యలు తీసుకుంటాం అంటున్నారు. మీకు అది పాయింట్ అర్థం కావట్లేదు. ఆరోపణ తప్ప దీని కాలక్షేపం తప్ప ఏం చేస్తారంటున్నా చేయండి. ఇంకా మెరుగైన సిస్టమ్ తీసుకురండి. ఇవాళ ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో వీళ్ళు ఏం చేశారు? 2005లో నేను అనుకుంటా, ఇప్పుడు జయచంద్ర నాయుడు అని చెప్పేసి అక్కడ ఎలక్షన్ జరగకూడదని చెప్పేసి ఆ తిరుమలలో వీళ్ళు అటు కోర్టుకెళ్లారు. కోర్టుకెళ్తే ఎందుకు? 2 కొండల పరిధిలో తిరుమల ఏదైతే ఊరుందో పైన అది రాదు కాబట్టి దానికి ఎలక్షన్ జరిపించాలని చెప్పేసి కోర్టుకెళ్తే రాజశేఖర రెడ్డి గారు దాన్ని 2 కొండలు కాదు 7 కొండలు మరి వెంకటేశ్వర స్వామికి అని చెప్పేసి ఆ రోజు రాజశేఖర రెడ్డి జీవో నిన్న ఈ కామెంట్ కూడా చెప్పారు. 2 కొండలు అని చెప్పే వాళ్ళకి ఏం తెలుస్తుంది స్వామివారి గురించి అని. ఆంజనేయ రెడ్డి గారు
ఇవన్నీ వదిలేసి నేను ఏమంటానంటే ఒకటి ఇప్పుడు కాదు ఇప్పుడు ఈ సబ్జెక్ట్ నేను ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే సరే గతంలో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏదైతే ఆరోపణలు చేశారో ప్రతి శాఖ పైన ఆ శాఖ పైన ఈ రకంగా అవినీతి జరిగింది చూస్తున్నాం కదా, వారానికి ఒక శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు ముఖ్యమంత్రి, ఏ రకంగా నిర్వీర్యం చేశారో దీన్ని నేను సరిచేయడానికి నాకు టైం పట్టేటట్టుంది అనే విధంగా. అయితే తిరుమల విషయంలో అట్లా ఉండదు అనుకున్నాం, కానీ ఇక్కడ కూడా ఈ స్థాయిలో జరిగిందంటే అసలు ఏంటి అనే దానిపైన నేను అదే చెప్తాను. ఇప్పుడు నేను చెప్పేది ఇప్పుడు జీవో నెంబర్ 1784 కోట్ చేస్తూ వీళ్ళు కోర్టుకి ఎట్లేదంటే జీవో నెంబర్ 1784 కోట్ చేస్తూ ప్లీజ్ నవంబర్ 4th జీవో నెంబర్ 1784 ఇప్పుడు 1975 లో వచ్చింది అది. ఏంటది? అదే విధంగా 1605 జీవో నెంబర్ 1605 కోట్ చేస్తూ December 2 1975 లో వచ్చింది, 65 లో వచ్చింది. ఓవరాల్ గా చూస్తే మీరు నిజంగా చెప్పాలంటే ఇంతకుముందు శ్రీరామ్ గారు చెప్పినట్లు ఇదే గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ 2014 ఉన్నప్పుడు మనం చూసాం ఎర్రచందన స్మగ్లింగ్ చేస్తున్న సమయంలో ఏం జరిగింది, అక్కడ ఏ రకంగా కాల్పులు జరిగాయి, ఎంతమంది చూసామని. కానీ వీళ్ళు అన్నట్లు మీరు వచ్చిన తర్వాత మాత్రం ఒక్కటి జరగలేదండి ఎక్కడ. మరి నిజంగా అంటే మీరు ఏమైనా కట్టడి చేశారా తెలియదు, లేక చేతులు ఎత్తేసారో తెలియదు ఆ తమిళనాడు వాళ్ళతో. కానీ ఇది ఆలోచించాల్సిన విషయమే. జరిగింది అది డిపార్ట్మెంట్ ఉంది, విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంది, చాలా వీటంటిని మీరు కాదని ఉల్లంఘించి మీరు మాట్లాడడం కూడా చాలా హేయంగా ఉంటది. ఆంజనేయుడు గారు నేను యాక్చువల్గా నారాయణమూర్తి గారు ప్లీజ్ ఒక్క నిమిషం. ఇప్పుడు యాక్చువల్గా నేను నెక్స్ట్ మీద ఈ క్వశ్చన్ మేము రేజ్ చేద్దాం అనుకున్నా ఆంజనేయ రెడ్డి గారు, కానీ శ్రీరామ్ గారు రేజ్ చేశారు. ఏంటి అంటే ఇంతకుముందు బండి సంజయ్ ఈయన కొత్తగా వెళ్ళలేదు ఎక్కడికి, తిరుమలకు. గతంలో కూడా వచ్చారు, ఆయన పార్టీ అధ్యక్షులుగా వచ్చారు, ఎంపీగా వచ్చారు. సో అంతకుముందు హోంమంత్రి చాలాసార్లు వచ్చారు, స్వామివారి దర్శించుకున్నారు. మరి అప్పుడు ఎందుకు తెలియదు? మీరు ఇప్పుడు కాదు 2014 నుంచి మీరే ఉన్నారు కదా, అప్పుడు చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారు? అప్పుడు మీకు తెలియలేదా? ఒక నిమిషం రాజేష్ గారు, కొన్ని విషయాలు అప్పుడు తెలియకపోయి ఉండొచ్చు, ఏం తప్పు కాదు కదా. తర్వాత అప్పుడు అంటే ఏంటి ఈ నెల రోజుల్లో తెలిసిందంటారా? ప్లీజ్ ఒక నిమిషం, ఈ నెల రోజుల్లో మీకు అంత సమాచారం తెలిసిందా? ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడదా? ప్లీజ్ ఒక నిమిషం ఆగండి, ఇది అసంబద్ధం అన్నాను. నేను చెప్తాను వినండి. అంటే ఇది బేసిక్ కాదు. ఒక్క విషయం ఆంజనేయ రెడ్డి గారు, ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. ఆంజనేయ రెడ్డి గారు నేనేమంటా అంటే ఇది బేసిక్ క్వశ్చన్ అండి. ఇప్పుడు అప్పటి వరకు తెలియదేమో మాకు, తెలియకుండదు అంటే నెల రోజుల్లో మొత్తం తెలిసిందా మీకు ఏమేం జరిగింది అనేది 2014 నుంచి? రాజేష్ గారు మీరు కూడా అట్లే మాట్లాడతారు. తెలిసినప్పటికీ కూడా ఇస్తాను రామకృష్ణ గారు, ప్లీజ్ మీ దగ్గరికి వస్తాను ఒక నిమిషం. రాజేష్ గారు కొన్ని విషయాలు తెలిసినప్పటికీ కూడా సమయం కోసం వేచి చూస్తుంటారు. అవి సమస్యలు రైజ్ చేసినా వెంటనే దర్యాప్తు జరిపి చర్య తీసుకునే అవకాశం. సమయం ఏంటండి? కేంద్రంలో మీరే ఉంటే 3 సార్లు మళ్ళీ సమయం ఏంటి? ఇది నిజం కాదు, స్వార్థపూర్తిగా చేస్తున్నారు అనమాట. రాజకీయ అవసరాలు ఇది మంచి పద్ధతి కాదు. నేను ఒక ప్రశ్న అంటే సమయం కోసం రాజకీయాలు చేస్తారా మీరు? సమయం చూసి రాజకీయాలు చేస్తారా? ఆంజనేయ రెడ్డి నేను మాట్లాడతాను, సమయం చూసి కామెంట్ చేస్తారా? సార్ మీరు ఏమిటి మీరు ఎట్లా చెప్తారు మాకు ఇప్పుడే తెలిసిందని? ఇప్పుడే తెలిసిందని కాదు సార్, మా వాళ్ళు ఒక నిమిషం ఉండండి. మా వాళ్ళు అనేక సంవత్సరాలుగా తిరుమలలో ఉద్యమాలు చేస్తున్నారు, అక్కడ జరుగుతున్న తప్పుడు పనులు ఎక్స్పోజ్ చేస్తున్నారు, పార్టీ నాయకత్వానికి చెప్తున్నారు. అక్కడ భానుప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ళు అనేక సందర్భాల్లో మాట్లాడారు. ఇప్పుడు శ్రీరామ్ గారు కూడా మాట్లాడారు కదా, మేము కూడా వెళ్ళాం, ధర్నాలు చేసామని. నారాయణమూర్తి గారు చాలా గొప్పగా చెప్తున్నారు, రాజశేఖర రెడ్డి గారు 7 కొండలు జీవో తెచ్చారని, 2 కొండలు చేయడానికి ప్రయత్నం చేసిందే రాజశేఖర రెడ్డి గారు. రాష్ట్ర వ్యాప్తంగా చెప్తాను. చెప్పండి. నారాయణమూర్తి గారు 2 కొండల జీవో వాస్తవమే, అది వైఎస్ హయాంలోనే వచ్చింది అనుకుంటా. నేను చెప్తున్నాను సార్,
జీవో 746 తీసుకొచ్చాక 7 కొండలు కలిపింది. రాజేష్ గారు Please, ఆయన ఆపండి. ఇవాళ మసిపూసి మారుగా మాట్లాడిద్దాం, నారాయణమూర్తి గారు మాట్లాడిద్దాం, తర్వాత మీరు చెప్పుదురు కానీ. నేను ఒక్క నిమిషం అండి. Please, ఎందుకు continue. జీవో తీసుకొచ్చారంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున హిందూ సంస్థలు, హిందువులకు సంబంధించిన నాయకులు, స్వామీజీలు పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా ఉద్యమం చేశారు. రాజశేఖర రెడ్డి గారు భయపడిపోయి ఆ జీవో తీసుకొచ్చారు. ఆయన ఏమి ఉద్యమం లేకుండా ఇవ్వలేదు. ప్రజలు తిరగబడ్డారు, తిరుమల భక్తులు తిరగబడ్డారు, హిందూ సంస్థలు తిరగబడ్డాయి, స్వామీజీలు తిరగబడ్డారు. తిరగబడ్డ తర్వాత భయపడిపోయి 2 కొండలు కాదు 7 కొండలని జీవో తెచ్చారు. అందుకు తెచ్చారు. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను, పింక్ డైమండ్ సంగతి ఎందుకు మాట్లాడడం లేదు? ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు పింక్ డైమండ్ ఎందుకు తేవడం లేదు? ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? దానికి సమాధానం చెప్పండి. మమ్మల్ని అడుగుతున్నారు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని. పింక్ డైమండ్ సంగతి చెప్పండి. మీరు అవమానకరమైన మాట ఎందుకు విత్డ్రా చేసుకున్న పరినష్టం కావాలి, దానికి సమాధానం చెప్పండి. మీరు ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు? రామకృష్ణ గారు, రామకృష్ణ గారు ప్లీజ్, రామకృష్ణ గారు నేను ఏమంటానంటే ప్లీజ్ ఒక్క నిమిషం. నారాయణమూర్తి గారు ప్లీజ్ ఒక్క నిమిషం. నారాయణమూర్తి గారు మాట్లాడదాం, దాని గురించి మాట్లాడదాం. నారాయణమూర్తి గారు ప్లీజ్ ఒక్క నిమిషం. రామకృష్ణ గారు. రాజేష్ గారు, 1000 మాటల కంటే ఒక దృశ్యం ప్రభావితం చేస్తుంది వాస్తవంగా. అలా మనం ఎన్ని మాటలైనా మాట్లాడుకోవచ్చు, లేదా ఎన్ని మాటలైనా అభూత కల్పనలు కూడా కల్పించవచ్చు, ఉన్నవి లేనట్టుగా చెప్పొచ్చు. వాస్తవాలు ఒకసారి చూస్తే అక్కడ అంటే ఇప్పుడు ఇందాక నుంచి మనం చూస్తే 1982 ఎన్టీ రామారావు గారు అధికారంలోకి రావడానికి ముందు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, దాని తర్వాత వచ్చినటువంటి మార్పులు, అక్కడ నుంచి మీరు చూసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి మార్పులు, ఈనాటికి కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏ రోజు కూడా మహాద్వారం నుంచి దర్శనం చేసుకున్న సందర్భం లేదు. అంటే ఇదేదో ఇది రాజకీయ పరంగానో ఇంకొక పరంగానో ఆలోచించి చెప్పేటువంటి మాటలు కాదు ఇవి. స్వామివారి మీద ఉన్న భక్తి ప్రవృత్తులకు సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా. ఇక్కడ మాట్లాడవలసింది, ఇప్పుడు ఇందాక వారు మాట్లాడతా హీరో గారి పేరు నారాయణమూర్తి గారు మాట్లాడితే హీరో గారి పేరు విలన్ గారి పేరు హీరో గాని చెప్పినట్టున్నారు. అప్పుడు జరిగినటువంటిది 7 కొండలు 2 కొండలు అవుతుంటే పెద్ద ఎత్తున ఆందోళన జరిగితే దాని తర్వాత దాన్ని సవరించుకుని జీవోని ఉపసంహరించుకున్నారు. సరే, నేనేమంటున్నానంటే ఇవన్నీ కూడా జరిగినాయి. ఇప్పుడు ఇందాక ఎర్రచందనానికి సంబంధించి ఎర్రచందనం యొక్క స్మగ్లింగ్ జరిగే క్రమంలో 2014 పేరు ఎత్తారు. ఇందాక 2014-19 మధ్యలో ఏం చేస్తామో నేను చెప్పాను. దానికి సంబంధించి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి దానికి సంబంధించి ఎర్రచందనానికి ప్రత్యేకంగా ఒక ఐజీని ఏర్పాటు చేసి దాన్ని అరికెట్టేటువంటి ప్రయత్నం చేసాం. ఆ సందర్భంగా ఎన్కౌంటర్ ఇవన్నీ కూడా జరిగినటువంటిది. ఎన్ని కేసులు పెట్టామో రికార్డు ఉంటుంది అది. ఆ రోజు 2019 నుంచి 2024 మధ్యలో ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేయకుండా ఆపటానికి మీరు చేసినటువంటి ప్రయత్నాలు ఏంటి అని చెప్పేది నేను అడుగుతా ఉన్నాను. అదే విధంగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారని చెప్పి ఆరోపణలు ఉన్నటువంటి వాళ్ళు వైకాపా నాయకులతో అంటగాగారనేది, వైకాపాతో అంటగాగారనేది కొంతమంది అయితే దానిలోనే ఎమ్మెల్యే స్థానాలను పొందారు. ఎందుకు బహిరంగ పేర్లు కూడా వచ్చాయి కదా రామకృష్ణ గారు, ఎవరు అనేది వచ్చి నేను ఆ చెప్తున్నా సమయంలో పేర్లు కూడా మెన్షన్ చేశారు ఎవరెవరు. ఇక్కడ నేను చెప్తున్నా ఒక నిమిషం. ఇప్పుడు నేనేమంటున్నానంటే నేననేది ఏంటంటే ప్రయత్నించుకునే దానికే అడ్డుకట్టేయడానికే మనం ఉండాల్సిందే అనేది. ఈ రోజు రాజకీయ పార్టీలు దొంగలు ఇప్పుడు ఏరప్పని గారికి ఎంపీ సీట్ ఇస్తాము, ఏరప్పని గారికి ఎంపీ సీట్ ఇస్తాము కాదు, ఎర్రచందనం దొంగలంతా మీ దగ్గరే ఉన్నారు అంటున్నారు రామకృష్ణ గారు ఇండైరెక్ట్ గా. ప్లీజ్, నేననేది ఇది రికార్డ్ రాజేష్ గారు, నేననేది ఇప్పుడు వైసీపీలో వాళ్ళు ఉన్నటువంటిది 5 సంవత్సరాల్లో ఉన్నటువంటిది ఏం చేశారు అనేది. ఇప్పుడు నిన్న బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో ఇక్కడ జరిగినటువంటిది ఇది అని చెప్పి ఆమె చెప్పారు. అది అధికారికంగా మాట్లాడినటువంటి మాటలుగా వస్తా ఉన్నాయి. అటువంటి సందర్భంలో నేను మొదలై చెప్పాను, దీని మీద విశ్లేషించుకుని మేము చేశామో చేయలేదని ఇక్కడ చెప్పటం, ఇక్కడ ఆంజనేయ రెడ్డి గారినో లేదా ఇంకొకరినో లేదా అప్పుడేం చేశారు ఇప్పుడేం చేశారని కాదు. ఒక సమస్య, ఒక దొంగతనం జరిగినప్పుడు ఆ దొంగతనానికి సంబంధించి ఎస్ఐ గారు ఒక సంవత్సరం తర్వాత దొంగను పట్టుకుని నువ్వు సంవత్సరం నుంచి పోస్టింగ్ లో ఉన్నావు కదా, పట్టుకో మొదటి రోజు ఎందుకు కనిపెట్టలేదంటే ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే నేననేది ఈ రోజు మీరు చెప్పండి పోనీ ఒక నేనేమంటున్నానండి రామకృష్ణ గారు, కేంద్రంలో సరే బీజేపీ ఇప్పుడే అధికారంలోకి వచ్చిందిలే, సరే ఓకే వాళ్ళు అన్నది కరెక్టే, ఇప్పుడు చర్యలు తీసుకుంటాం అనడానికి కూడా లేదా. 2014 నుంచి ఉన్నారు కదా, కొత్తగా ఈ రోజు వచ్చి కామెంట్ చేయడాన్ని
ఎంతవరకు దీన్ని విశ్వసిస్తారు అనేది. ఇక్కడ ఒక పని, ఇక్కడ ఇంకోటి కూడా సార్, ఇక్కడ చేయాల్సింది మన ఫెడరల్ వ్యవస్థలోకి వెళ్దాం. మనం అంతా కూడా అంటే మనం మాట్లాడుకునేటప్పుడు, ఎందుకంటే మనం కొన్ని అంశాలను తీసుకోవాలి పరిగణలోకి. ఇప్పుడు కేంద్రం నుంచి ఈ విధంగా జరుగుతుంది అని చెప్పి అనేది, ఈ విధంగా జరుగుతా ఉంది లేదా ఈ విధంగా చర్యలు తీసుకోలేకపోయారు అని చెప్పేటువంటి నివేదికలు వస్తా ఉంటాయి. ఆ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వాలనుకున్నప్పుడు కొన్ని రకాలైనటువంటి ఇష్యూస్ కూడా ఉంటా ఉంటాయి. ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకల గురించి పూర్తి సమాచారం ఉంది. దీని మీద ఏం చేయాలి, మీకు నమ్మకం ఉందా? ఇప్పుడే కాదు ఇప్పుడు సార్ అన్ని వేరు, ఇప్పుడు స్వామివారి సంపదనే దోచుకున్నారు అనేది సీరియస్ ఉంటే మీకు నమ్మకం ఉందా ఈసారైనా ఇప్పుడైనా చర్యలు తీసుకుంటారు గతంలో ఎవరు చేశారనే దానిపై? మేము ఎప్పుడు చేస్తానే ఉన్నాం సార్. నేను అనేది 82 నుంచి మీరు చూస్తే అంటే స్వామివారి దగ్గర రాజకీయాలు చేసేటువంటి అవసరం గానీ అవకాశం అసలు ఆ సందర్భం గానీ లేదు. మేము అలా చేయాలనుకుంటే 1924 మధ్యలో బోల్డ్ చేయొచ్చండి. కానీ వాళ్ళు పింక్ డైమండ్ అన్నారు, ఏదో ఇంకో డైమండ్ అన్నారు, తర్వాత అది కాదన్నారు, తర్వాత వాళ్ళందరూ వాళ్ళు ఉపసంహరించుకున్నారు. దాని మీద పింక్ డైమండ్ కి సంబంధించి కేసు మాట్లాడిన సందర్భంగా వేసినప్పుడు కేసు వేస్తే, డిఫమేషన్ కేసు వేస్తే గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ కాదు, ఇప్పుడు ఒక టీటీడీకి సంబంధించిన అంశంలో మనోభావాలు దెబ్బతినే విధంగా ఎవరు మాట్లాడినా వాళ్ళు కారణభూతులు అవుతారు డెఫమేషన్ కి, పొరుగు నష్టానికి, అంటే స్వామివారి యొక్క పొరుగు నష్టానికో లేదా ఆ ప్రాంతం యొక్క పొరుగు నష్టానికో కారణభూతులు అవుతారు. రెండు, స్వామివారికి సంబంధించింది ఏమి నష్టం జరిగినా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందనే వాళ్ళలో మొదలే ఉంటాం. అది ఈ పార్టీ ఆ పార్టీ కాదు, లేదా ఆ రాజకీయ పార్టీ ఈ రాజకీయ పార్టీ కాదు, ఆ వ్యక్తులు ఈ వ్యక్తులు కాదు. దీని మీద ఇప్పుడు చైర్మన్ గా నియమించిన వారి మీద, గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో నియమించిన వారి మీద, మొన్న నియమించిన సందర్భంలోనూ కొంతమంది మీద వివాదాస్పదమైనటువంటి అంశాలు అప్పుడు వచ్చినాయి, ఇప్పుడు వచ్చినాయి. వాళ్ళు నాస్తికులను నిజమేనా రామకృష్ణ గారు? నిజమేనా రామకృష్ణ గారు అప్పట్లో 7 కొండలు కాదు ఇది 2 కొండలే అని చెప్పేసి జీవో తెచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత జరిగిన ఆందోళనలో తర్వాత దాన్ని 7 కొండలని తీస్తూ సవరించింది వాస్తవేనది? నేననేది ఇక్కడ స్వామివారి యొక్క పరిపూర్ణ భక్తుల కింద, అంటే అందరం కూడా మనందరం స్వామిని ఆరాధిస్తాం, కానీ ఇంకా మరింత పరిపూర్ణ భక్తుల కింద నేను చెప్పదలిసింది ఒకటే, నేను చెప్పదలిసింది ఒకటే, ఈ రోజు అది ఇప్పుడు మనం ఏ స్వామి మంచారు లేదా దేవుడు ఉన్నాడా లేడా అనేటువంటిది ఎవరి ఇష్టాభిప్రాయం, అది ప్రజాస్వామ్యం మనకు కల్పించినటువంటి రాజ్యాంగం కల్పించింది. లేరనే వారిని కూడా మనం విమర్శించాల్సిన పని లేదు. కానీ ఇక్కడ మాట్లాడాల్సింది లేరు అనే వాళ్ళు, లేదంటే అటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళని ఆ ఆరాధనలో కూర్చోబెడతాం సభవా కాదా అనేది ఇక్కడ చర్చ. కరెక్ట్. అది నేను అనేది ఇక్కడ మాట్లాడుకుంటుంది పదే నేను మొదటి నుంచి చెప్తా ఉంది. తప్పేం లేదు, ఎవరి యొక్క అభిప్రాయాలు వాళ్ళకుంటాయి, ఎవరి యొక్క మనోభావాలు వాళ్ళకుంటాయి, అది ప్రజాస్వామ్యం మనకు కల్పించిన హక్కు. కానీ అలా తీసుకొచ్చి కూర్చోబెట్టారా లేదా అనేది పాలకులకే తెలవాలి, ఆ స్థానంలో ఉన్న వాళ్ళ యొక్క అంతరాత్మక తెలవాలి. అది నిజాయితీ. ఇక హోదాలు కావాలన్నా, పదవులు కావాలన్నా ఈ దేశంలో కొన్ని వేలు ఉన్నాయండి. కానీ అది ప్రపంచానికి ఆరాధ్య దైవంగా పరిగణించబడుతున్న వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయానికి ప్రధాన ధర్మకర్తలుగా గాని, లేదా ప్రధానంగా ఆ ఆస్తులకు సంబంధించినటువంటి వాటి మీద గాని నియమించబడే వాళ్ళని చిత్తశుద్ధిగా నియమించామా లేదా అనేది ప్రభుత్వం మనస్సాక్షిగా సమాధానం చెప్పుకోవాలి. నేను అది చెప్పే పాయింట్. ఇది వ్యక్తిగతంగా విమర్శించేదో లేదంటే ఏదో రాజకీయ పరమైన విమర్శలో కాదు. ఇక్కడ మీరేం చేశారు 2014-19 మధ్యలో మీ మీద ఇదిగో ఇటువంటి ఆరోపణలు వచ్చినాయి కదా అన్నప్పుడు నేను సమాధానం చెప్పాలన్నాను. అది రాజకీయ పరమైన అంశం కాదంటున్నాను. అది రాజకీయ ఇప్పుడు ఇందాక మీరు పింక్ డైమండ్ అని వచ్చింది ఆ రోజు ఆరోపణ. అరే చంద్రబాబు గారు ఇంట్లో ఉందా, సింగపూర్ పారిపోతున్నాడో లేదా ఎక్కడో సింగపూర్ తరలించేస్తున్నాడో, అది కాబట్టి వెళ్ళి అడవాడికి ఎత్తకండి అని చెప్పి విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని మనం మర్చిపోగలమండి. నేననేది అది తప్పు మాటలు. మీకు నిజంగా స్వామివారి మీద వ్యక్తుంటే ఈ రోజు క్షమాపణ చెప్పండి, అటువంటి చేసింది తప్పు అని. అటువంటి కామెంట్లు చేసిన వారి మీద శిక్ష, అది ఎవరు చేసినా, నేను చేసినా, మీరు చేసినా, నేను చెప్పేది అది స్వామివారికి సంబంధించిన అంశం అని పదే చెప్తా ఉన్నాను. అనవసరమైన వివాదాలు సృష్టించడానికి కావాల్సిన ప్రాంతం కాదు అది. ఆ 7 కొండలో కాకుండా సువిశాల ప్రపంచం ఉంది. మన రాజకీయాలు చేయడం కోసం సువిశాల ప్రపంచం ఉంది. మనం కొట్టుకోవాలంటే ప్రపంచం ఉంది, మనం తిరగాలంటే ప్రపంచం ఉంది, మనం పిచ్చి పనులు చేయాలంటే సువిశాల ప్రపంచం ఉంది. ఎల్లెల్లి కలియుగ వైకుంఠంలోనే చేయాల్సిన పని లేదు, కలియుగ వైకుంఠంలోనే ఆ విధంగా వ్యవహరించాల్సిన అవసరం లేదు, కలియుగ వైకుంఠంలోనే రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. అది నేననేది అంతరాత్మక సాక్షిగా చెప్తాను. అది వ్యక్తిగతం. నేననేది మీరు కొండకెళ్తే ఏమంటే మీరు ఎట్లా ఉంటారండి అంటే నేననేది నేను దమ్మకు ఉంటేనే వెళ్ళాలి, నేను స్వామివారి మీద అభిమానం ఉంటేనే వెళ్ళాలి, నా విశ్వాసం ఉంటేనే వెళ్ళాలి. అంతేగాని ఎవరు రమ్మంటారు? ఏమైనా స్వామివారు మా ఇంటికి వచ్చి పిలుస్తారా? నేననేది అలా కాకుండా వెళ్ళి ప్రభుత్వాలే అది మీరు గార్చే ప్రయత్నం చేస్తుంటే, ప్రభుత్వాలే ఆ విధంగా వ్యవహరించుంటే
ప్రభుత్వాలే దాన్ని రాజకీయ క్రీడలకి లేదా రాజకీయ అంశాలకి ప్రాధాన్యత గల ప్రదేశంగా దాన్ని భావించుంటే ఇప్పటికైనా తప్పు ఒప్పి క్షమాపణ చెప్పమని చెప్తా ఉన్నాను. ఇప్పటికైనా ఎవరైనా సరే నేను అదే అంటున్నా, అంటే చెప్తాను. అంతే దాని రాజకీయాలు మాట్లాడి ఇప్పుడు నేను సంజయ్ గారు ఏమన్నారు, లేదంటే ఇంకో ఎర్రచందనం గురించి ప్రపంచం అంతా తెలుసు, స్మగ్లింగ్ జరుగుతా ఉంది. నేను అనేది అది పరిపాలనా పరమైన అంశం. పరిపాలన ఇందాక నేను చెప్పింది విశ్వాసపరమైనది. స్వామివారి మీద విశ్వాసం ఉన్న వాళ్ళని మీరు నియమించారా లేదా, అది మీ ఆత్మసాక్ష్యం చెప్పండి, నియమించబడిన వారిని అడగండి. రెండోది ఇది పరిపాలనా పరమైంది. 2014-19 మధ్యలో ఎర్రచందనం స్మగ్లింగ్ కి మేమేం ఆపగలిగాం, 19-24 మధ్యలో వాళ్ళు ఏం చేశారు అనేది బేరీ చేసుకుని ఇంకో చర్చ పెట్టండి. ఖచ్చితంగా బండి సంజయ్ గారు వ్యాఖ్యలు కరెక్టా కాదని. నారాయణమూర్తి గారు అంటే బండి సంజయ్ గారిని తెలుగుదేశం తీసేస్తున్నారా అండి? అట్లా కాదు, నేను అంటలేదు, పరిపాలనా పరమైన చెప్తున్నాను. అనేది నేను కూడా చెప్పింది అదే. అసలు 746 జీవోని తీసుకొచ్చి కొండలకి అత్యంత రక్షణ కల్పించింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మనస్ఫూర్తిగా చేసింది అదే. ఆయన గొప్ప మనసుతో, ఆయన గౌరవం, ఆ దేవుడి మీద గౌరవంతో, భక్తితో చేసిన ఒక గొప్ప పని. మీరు దానికి కోర్టుకు వెళ్ళింది ఎవరో మీకు తెలీదా? జయచంద్ర నాయుడు గారు కాదా? 1784 జీవో 1605 జీవోని ఉటంకిస్తూ కోర్టులో వేసింది. నిజంగా ఎవరు జరిపేయగలరు దీన్ని? మీరు ఇప్పుడు శుద్ధులు చెప్తే ఎట్లా నాకు అర్థం కాదు. నేను అనేది దాన్ని వదిలేసి మీరు ఇవాళ గొప్ప గొప్ప నాయకులు తిరుపతిలో రోజు వస్తా ఉంటారు. వైకుంఠం దైవం ఆయన. అన్ని చూసా నారాయణమూర్తి గారు, చూసాం. మీరున్నప్పుడు కొండపైన ఏం జరిగేది, కొండ కింద ఏం జరిగేది, ఫారెస్ట్ లో ఏం జరిగేది చూసాను, అన్ని చూసాం. శ్రీరామ్ గారు ప్లీజ్ ఇస్తాను. ఆంజనేయ రెడ్డి గారు ఫైనల్ గా మీకు ఇస్తాను ఫైనల్ గా. ఒకసారి చెప్తా ఉన్నా, మీరు ఏదైనా చేయాలంటే ప్రక్షాళన చేయండి కొన్ని విషయాల్లో. ఇవాళ రోజు ఈ చిరుతల గురించి దాడి నుంచి తప్పించుకోవడానికి ఆ చుట్టూ ప్రహారీ ఏదైతే కంచేశారు, ఎక్కడ కూడా భక్తులకి నష్టం జరగకుండా, దాడులు జరగకుండా ఈ చిరుతలు సంచరిస్తున్నాయని ఎన్ని చిరుతలు పట్టుకున్నా మనం చూసాము. ఇలాంటి పనులు చేయండి, ఫెసిలిటీస్ పెంచండి. శ్రీరామ్ గారు కార్యక్రమం చేయండి. శ్రీరామ్ గారు ప్లీజ్. శ్రీరామ్ గారు ఇప్పుడు నారాయణమూర్తి గారు శ్రీరామ్ గారు మీరే. నారాయణమూర్తి గారు ప్లీజ్ వదిలేండి దయచేసి దాన్ని. ఓకే నారాయణమూర్తి గారు సరే చూద్దాం. శ్రీరామ్ గారు ఏం చెప్తారు మీరు దీనిపైన? నారాయణమూర్తి గారు ప్లీజ్ ఒక నిమిషం ఉండండి ప్లీజ్. శ్రీరామ్ గారు ఏం చెప్తారు? ఇప్పటికైనా సరే నెక్స్ట్ ఏ పాలకులు వచ్చినా కూడా ఈ స్వామివారి దగ్గర రాజకీయాలు చేయడము, ఈ సంపద దోచుకోవడము, ఇలాంటివి ఈ మధ్యలో సర్వసాధారణమైన, ఇలాంటివి జరగకుండా కఠినంగా శిక్షలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటారా? ఊరికే వచ్చి రాజకీయ విమర్శలు చేసి పోకుండా ఉండాలంటే. ఇట్లాంటి డిబేట్లు అనేకమైనాయి. ఇలాగే నీతులు చెప్పాము. ఆ నీతులు చెప్పిన పార్టీ కూడా, ఏ ప్రభుత్వం కూడా దాన్ని పాటించలా. సరే ఇప్పుడు ఒకటి రెండు కొండలని మాట్లాడింది ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారే. దాని తర్వాత వివాదాలు వచ్చిన తర్వాత 7 కొండలని జీవో తీసుకొచ్చింది కూడా ఆయనే. దీంట్లో దాంట్లో సస్పెషల్ ఏం లేవు. ఆయన తీసుకొచ్చాడు జీవో. కానీ ఎందుకు తీసుకొచ్చాడంటే ఆయనే గెలికాడు. అసలు గెలికిందే ఆయన. సో సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నారాయణమూర్తి గారు డైరెక్ట్ గా ఛాలెంజ్ నారాయణమూర్తి గారు నేను విశ్లేషకుడిగా మాట్లాడుతుండొచ్చు, కానీ తిరుమలకి సంబంధించి మీ అందరికన్నా ఎక్కువ పోరాటాలు చేసింది నేనే. రికార్డులు ఉంటాయి. మీరు మీ పోలీసుల దగ్గర కూడా, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం పోలీసుల దగ్గర కూడా రికార్డులు ఉంటాయి, ఇంటెలిజెన్స్ దగ్గర రికార్డులు ఉంటాయి, చూడండి. అందువల్ల నాకు కథలు చెప్పొద్దు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు సరే నారాయణమూర్తి గారు ఇప్పుడు ఆ విషయం వదిలేద్దాం. నారాయణమూర్తి గారు ఈ రోజు డైరెక్ట్ గా ఛాలెంజ్ చేస్తున్నారు. మీరు దమ్ముంటే చర్యలు తీసుకోండి, గతంలో జరిగి ఉన్నాయంటే చర్యలు తీసుకోమని చెప్తున్నారు ఆయన. చర్యలు తీసుకుంటారా తీసుకోరా ఇది మీ చేతుల్లో ఉంది. సరే గత ప్రభుత్వంలో ఎప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మనం కొంతవరకే అనగలం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఏమి డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయి చేయలేదు. ఇది కూడా వాస్తవం. ఇంకో విషయం కూడా శ్రీరామ్ గారు, మన రాష్ట్రపతి విషయంలో కూడా వైసీపీ మద్దతు తీసుకుంది కేంద్రము. మరి ఎట్లుంటుందో తెలియదు. ఇవన్నీ రాబోయే రోజుల్లో మరి ఎంతవరకు వీళ్ళు యాక్షన్ తీసుకుంటారు. కాదు మనం
ఇందాక అమిత్ షా గారిని ఏ విధంగా అయితే మాట్లాడామో అమిత్ షా గారు డైరెక్ట్ ఇక్కడ కూర్చొని చర్యలు తీసుకోలేడు. అదే అంటున్నా బాధ్యత నేను. అయిందే, కానీ ఆయన వచ్చి డైరెక్ట్ ఇక్కడ చర్యలు తీసుకోలేడు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉంటేనే తీసుకోగలడు. అంటే ఆ విధంగా కూడా చూసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించలేదు. కేంద్రం దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉన్నా సరే, అన్ని ఉన్నా సరే, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు. సరే, అది కూడా వదిలేద్దాం. ఇప్పుడు బండి సంజయ్ గారు డైరెక్ట్ వచ్చి మాట్లాడాడు కాబట్టి ఇప్పుడు మీరు చర్యలు తీసుకుంటారా, తీసుకోరా? రెండోది, తెలుగుదేశం ప్రభుత్వంలో ఏది జరగలేదని కాదు. తెలుగుదేశం ప్రభుత్వం గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా పుట్టా సుధాకర్ యాదవ్ గారి మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి. అప్పుడు కూడా ఆందోళన చేసిన వాళ్ళలో నేనున్నా. కాబట్టి ఏంటంటే ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ఈసారి మంచి అద్భుతమైన అవకాశం వచ్చింది కాబట్టి, టీటీడీ చైర్మన్ ఇంకా నియమించలేదు కాబట్టి మీరు టీటీడీ చైర్మన్ విషయంలో మంచి చైర్మన్ ని తీసుకురాగలుగుతారా? ఇది మీకు ఛాలెంజ్. లేకపోతే మాలాంటి వాళ్ళని కూడా నిన్నటిదాకా ఆ ప్రభుత్వం ఇచ్చేసిందని మాట్లాడే వాళ్ళని కూడా రేపటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారు మాట్లాడాల్సిన పరిస్థితులు వస్తాయి. దయచేసి ఆ పని తీసుకురాకండి, మంచి చైర్మన్ తీసుకురండి. ఇంకొకటి ఏంటంటే రాజకీయ పునరావాస కేంద్రంగా టీటీడీని మార్చకండి. కరెక్ట్. ధార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకురండి. ఇప్పుడు అది కనుక మీరు ఫస్ట్ చేయబోతున్నది అదే. ఎందుకంటే తిరుమల నుంచే మీరు ప్రక్షాళన మొదలెడతా అన్నారు. ఇప్పుడు దాకా బాగానే చేస్తున్నారు. ఈ 4 రోజుల నుంచి తిరుపతిలో కొన్ని మంచి విషయాలు జరుగుతున్నాయి. దాన్ని కూడా మనం చెప్పాలి, మంచి విషయాలు జరుగుతున్నాయి. కానీ మీరు టీటీడీ చైర్మన్ ని గాని లేదంటే మెంబర్స్ ని గాని మళ్ళీ రాజకీయంగా చేస్తే మళ్ళీ ఇలాంటి పరిస్థితులే వస్తాయి. కాబట్టి జాగ్రత్త పడండి. అంటే అది జాగ్రత్త పడడం ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇందాక మనం ఏ పేర్లు అయితే చెప్పుకున్నాం ఆ పేర్లు గల వాళ్ళు కానీ లేదంటే ఎవరైతే ఎర్రచందాన్ని స్మగ్లింగ్ చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి కేంద్ర ప్రభుత్వమే చెప్తోంది. కాబట్టి వాళ్ళకి పూర్తిగా సహకరించాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పూర్తిగా సహకరించాలి, చేయాలి. ఆంజనేయ రెడ్డి గారు సమయం లేదు, ప్లీజ్. ఆంజనేయ రెడ్డి చెప్తున్నారు, ప్లీజ్. నేనేమో ఇప్పుడు నారాయణమూర్తి గారు ఒక సవాల్ విసిరారు. ఎస్, గతంలో చాలా తప్పులు జరిగాయి, తప్పుడు పనులు జరిగాయి, మీరు చర్య తీసుకోండి అని. నారాయణమూర్తి గారు ఖచ్చితంగా చర్య తీసుకుంటాము, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఒకటి, మీరు గతంలో ఎందుకు మాట్లాడలేదంటే గతంలో ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం లేదు, కూటమి ప్రభుత్వం లేదు. మనం చూసాం అవినాష్ రెడ్డి సిబిఐ క్వశ్చన్ చేయడానికి వచ్చినప్పుడు ఏ విధంగా 14-19 ఒక నిమిషం ఉండండి. ఒకటి ఆయన ఏమంటారంటే బోడిగుండకు మోటార్లకు ముడేయలేదు అన్నారు. బోడిగుండ అయిపోయిందండి వైసీపీ. రాష్ట్రం వైసీపీని బోడిగుండ చేసేసింది. ఇంకా మూడేసే అవకాశమే లేదు, చేసేసింది. అన్ని అక్రమాల పైన దర్యాప్తు జరుగుతుంది, దోషులు శిక్షిస్తారు. దేవుడి మీద విశ్వాసం లేని వాడు చైర్మన్ అయ్యారు, నక్సలైట్లు చైర్మన్ అయ్యారు. చాలా బాధాకరమైన విషయం. అడవుల్లో తుపాకీ ద్వారా చంపేయాలనే వాడు చైర్మన్ అయ్యారు. టీటీడీకి బాధాకరమైన విషయం. ఈ భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితులు ఉండవు. టీటీడీ యొక్క వైభవాన్ని కాపాడడం కోసం అందరూ కూడా ప్రయత్నించాలి. కానీ ఒకటి రామకృష్ణ గారు, ఇప్పుడు శ్రీరామ్ గారు మంచి పాయింట్ చెప్పారండి. ఇప్పుడు స్వామివారి దగ్గర చూసాం ఏ రకంగా చేశారు. మీరైనా ఇక్కడ నుంచే ప్రక్షాళన మొదలు పెట్టాలి. మనం చూసాం గతంలో చైర్మన్లకు ఏ రకమైన ఆరోపణలు వచ్చాయి ఏంటి అనేది. ఇప్పుడైనా సరే మీరు మంచి ఒక చైర్మన్ పెట్టి, మంచి చైర్మన్ కావచ్చు, అదేవిధంగా లోపల అక్కడ ఉన్న సౌకర్యాలు ఇవన్నీ కూడా చేస్తే కూడా బాగుంటుంది. భక్తులు ఎందుకంటే చాలా వరకు కూడా ఇబ్బందులు పడ్డారు ఈ విషయానికి వస్తే కూడా. సో ఇక్కడ నుంచే ప్రక్షాళన మొదలు కావాలి. నెక్స్ట్ మళ్ళీ మీ పైన ఆరోపణలు రాకుండా ఉండాలనేది చెప్తున్నారు శ్రీరామ్ గారు. సంతోషం, మంచి సలహాని. భక్తుల యొక్క సూచనలు, సలహాలని, ప్రజల యొక్క భక్తుల యొక్క మనోభావాలని, ప్రజల యొక్క ఆలోచనల్ని కూడా ఎంకరేజ్ చేయాలి. సరే, 1 or 2 times ఏదైనా చిన్న ఏదైనా ఒకేలా పరిపాలనా పరమైన లోపాలతోనో ఇతరత్ర వచ్చినప్పుడు దాన్ని సవరించుకోవడానికి ఏమి వేషజాలు ఏం లేవు. దానిలో ఉన్నటువంటి దానిలో కానీ నారాయణమూర్తి గారు ఒక పాయింట్ అన్నారు, గుర్తుపెట్టుకోండి. నిజంగా నారాయణమూర్తి గారు ఒక పాయింట్ అన్నారు. ఏంటి అంటే, మీరు నిజంగా గతంలో మేము అవినీతి చేశాము, స్కామ్ చేశాము, ఇది దోచుకున్నామంటే మీరు బయట పెట్టండి అంటూ అంత ఓపెన్ గా చెప్తున్నారు. మీ చేతుల్లోనే ఉంది, మీ చేతుల్లోనే ఉంది రామకృష్ణ గారు. అది ఆల్రెడీ అదేదో విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుందని పేపర్లుగా వస్తుంది కదా సార్. అదే నేను చెప్తుంది. ఇప్పుడు అది ఖచ్చితంగా కొన్ని పుకార్లు అట్లాంటివి వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా దాని మీద ఒక్క మాట చెప్తా ఈ సందర్భంగా. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 2-3 రోజుల్లో కూడా మా వాళ్ళు హిందూ కార్యకర్తలు తిరుమలలో ఒక సర్వే చేస్తే ఈ శిలువ గుర్తులు ఉన్నవన్నీ కూడా కార్లు పైకి దాకా వెళ్తున్నాయి. కాబట్టి ఇంకా ఇంటెలిజెన్స్ అక్కడ లోపల విజిలెన్స్ వాళ్ళు, టీటీడీ విజిలెన్స్ లో చాలా లోపాలు ఉన్నాయి. వాటిని కూడా మీరు సరి చేయాలి ఇమీడియట్ గా. దురదృష్టం, నీచమైన దిగజారుడు రాజకీయాలు. ఎందుకంటే నేను కూడా నా దగ్గర కారులో నవరత్నాలు అనేటువంటి బోర్డు ఉండేది. ఆ బోర్డును కూడా తీసి బయట పంపించారు. అంటే నేను ఎవరినో వాళ్ళకి తెలియపోవచ్చు. బోర్డు ఉంటే బోర్డు తీశారు. తర్వాత లోపల చిన్నది ఉంటుంది. కరెక్ట్ కాదు మీకు.
సిలువ బోర్డు తీసేయలేరు. వల్ల మీకు ఉపయోగం వచ్చేది ఏం లేదు. మీరు నవరత్నాల బోర్డు తీసేయలేరు కానీ సిలువ బోర్డు తీసేయలేరు బాబు. నువ్వు సిలువ బోర్డు చేసుకుంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? చర్చికి వెళ్ళే వాళ్ళు సిలువ వెళ్ళాల్సిన వాళ్ళు టీటీడీలో ఉద్యోగం చేస్తుంటే నవరత్నాలు తీసేసారని చెప్తున్నారు. జెండా తీసేసుకుంటే రాజకీయ అవసరాల గురించి ఏమన్నా మాట్లాడుతున్నారు. దేవుడు కొండ మీద బాగానే చేసి మీరు దిగజారిపోవద్దు. బాగానే నారాయణమూర్తి గారు వినండి, మీరు లైవ్ లో వినండి. నారాయణమూర్తి గారు ప్లీజ్ రామకృష్ణ ప్లీజ్. అర్థం కావట్లేదు. లైవ్ వెళ్ళేటప్పుడు చెక్ చేసి పంపించేటప్పుడు ఎట్లా ఏం మాట్లాడతారు మీరు? ఫేస్బుక్ లైవ్ పెట్టి చూపించారు 2 రోజుల నుంచి బస్సుగా శ్రీరామ్ గారు నిజంగానే దాని విషయంలో ఫైట్ చేశారు బాగా. ఒకేసారి రామకృష్ణ గారు అదే మూర్ఖత్వం. చూపించి మరి తిరుమలని చూపించి మరి నీకు నాలెడ్జ్ లేదు నారాయణ శ్రీరామ్ గారు ప్లీజ్ రామకృష్ణ నారాయణ గారు కూడా మార్ఫింగ్ చేశారు. గుర్తుందని ఫేస్బుక్ నారాయణమూర్తి గారు ప్లీజ్ ఫేస్బుక్ లైవ్ అంటే మీకు తెలీదు. లైవ్ అంటే తెలీదు. పర్లేదు ఏదో ఒకటి మాట్లాడడం తప్ప ఫేస్బుక్ లైవ్ శ్రీరామ్ గారు అదే చేస్తామంటున్నారు రామకృష్ణ గారు ప్లీజ్ కన్క్లూజన్ ప్లీజ్ ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం శ్రీరామ్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆంజనేయ రెడ్డి గారు వెయిట్ చేయండి మళ్ళీ మీరు వచ్చారు ఓకే సార్ రామకృష్ణ గారు ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్ ఆంజనేయ రెడ్డి గారు మీరు చాలా మాట్లాడారండి ప్లీజ్ మీకు చాలా అవకాశాలు ఇచ్చాల్సి సమయం ఇచ్చాను ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్ రామకృష్ణ గారు కంక్లూజన్ ఇవ్వండి సమయం లేదు మనకి ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో చెప్పనివ్వండి అక్కడ ప్రజల యొక్క మనోభావాలని భక్తుల యొక్క మనోభావాలని ప్రజల యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చే విధంగానే ఉంటుంది సార్ ఖచ్చితంగా అన్ని సూచనల్ని మీలాంటి వారి సూచనలు కూడా పరిగణలో తీసుకుంటాం శ్రీరామ్ గారు చెప్తున్నారు ఏదో ఖండించడం కాదు ఇప్పుడు అక్కడ ఏం లేదు అట్లా మాట్లాడటం అనేది రాజకీయం అవుతుంది తప్పించి నేననేది అక్కడ కొన్ని 1,00,000 మంది వచ్చే 1,00,000 మంది వచ్చే భక్తులు వచ్చేటువంటి సమయంలో 1-2 లోపాలు ఏదైనా దొల్లేటప్పుడు వాటి కోసం యంత్రాంగం అంతా పనిచేసేది ఆ లోపాలు రాకుండా ఉండడానికి 5% ఉంది ఇప్పుడు 1,00,000 మంది భక్తుల్లో 1000 మంది ఇబ్బంది పడినా 99,000 మందికి బాగా చేశామని సాటిస్ఫై అయ్యే ప్రభుత్వం కాదు ఆ 1000 మందికి కూడా ఎందుకు ఇబ్బంది వచ్చిందని చెప్పి ఖచ్చితంగా పరిశీలించేటువంటి ప్రభుత్వం గానీ దాన్ని ఆ విధంగానే చూస్తాం ప్రభుత్వ ఆస్తిగానో లేదా అది వ్యక్తిగతమైనటువంటి పరపతి పెంచుకునేదానికో కాకుండా భక్తుల యొక్క పూర్తి విశ్వాసం మరింత పెంచే విధంగానే ఉంటుంది సార్ రైట్ అండి థ్యాంక్ యూ అండి రామకృష్ణ గారికి ఆంజనేయ రెడ్డి గారికి అండ్ శ్రీరామ్ గారికి నారాయణమూర్తి గారికి చర్చలో పాల్గొనేందుకు ధన్యవాదాలు అండి చూసాం కదా మొత్తానికి హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తిరుమల వెళ్ళినప్పుడు ఆయన కొన్ని కామెంట్ చేశారు సో మొత్తానికి గత పాలకులంతా కూడా స్వామివారి ఆస్తులను దోచుకున్నారు అనే విధంగా చెప్తున్నారు దీనిపైన విచారణ చేస్తాము ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి బండి సంజయ్ చెప్పారు మరి చూద్దాం ఎంతవరకు చర్యలు తీసుకుంటారు ఏం జరుగుతుంది రాబోయే రోజుల్లో అనేది చూద్దాం ఇది వాళ్ళ చర్చ రేపు మరొంచంత మళ్ళీ కలుద్దాం చూస్తున్నాండి 60 సామాన్యుడి ఆరప్రాణం